దేవుడు మనల్ని ఆదరించేది. మా తల్లి ఉన్నా లేకపోయినా ఆదరించకపోయినా కానీ దేవుడు మాత్రం తప్పకుండా మనల్ని ఆదరిస్తున్న ప్రార్థన చేసుకుందాం. మాటలు బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాం కానీ ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించినట్టున్నాను. అందరి బట్టి నేను స్థితిస్తున్నాను కానీ దేశంలోనే మీకు ఆదరించబడతారంటున్నారు. అవును తండ్రి, మీ సన్నిధిలోనే మేము ఆదరించబడతాం తండ్రి. ఈ లోకంలో ఎక్కడికి మాకు ఆదరణ మీ సన్నిధికి వస్తేనే మాకు ఆదరించేది స్థితిస్తున్నాం తండ్రి. మేము ఆదరణలో ఎంతమంది ఉన్నారో తండ్రి. సౌండ్ ఒకటే ఎవరు మాకు లేకపోయినా మాకు ఏమీ కాదు. మాకు దేవుడు ఉన్నాడు. దేవుడే మమ్మల్ని ఆదరిస్తాడు అంటున్నారు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడబోతున్నారు తండ్రి. అందరి పట్ల మమ్మల్ని స్థితిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని వినిపించడం తండ్రి. వాటి ప్రకారం నడిచేటప్పుడు దయచేయండి తండ్రి. నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఎవరికి వాడి తండ్రి. మరి మీ మీద ఆధారపడే మనిషి దయచేయండి సహాయం. నేను చెప్పిన ప్రార్థనలన్నీ క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదని. చూడండి, చాలా ఈ లోకంలో తల్లి ఉన్నది. మనం అందరం కూడా తల్లులమే, అవునా? తల్లి పిల్లల్ని ఎలా ఆదరిస్తారు చూడు. ఎన్ని చెడ్డ పనులు చేసినా, మనకి ఇష్టం లేకుండా చేసినా, మనకి నచ్చని పనులు చేసినా, విన్నారా? ఎంత చెడ్డ వాళ్ళైనా కానీ మన పిల్లల్ని విడిచిపెడతామా? వదిలేస్తారా? వదిలేయం. ఇంకా తప్పులు చేసినా కానీ తప్పులు చేయలేదు నా కొడుకు నా పిల్లలని మన పిల్లల్ని మనమే సమర్థించుకుంటాం. అవునా? తప్పులు చేసినా చేయలేదంటారు. చేసాడని నీకు తెలుసు మనసులో, కానీ నువ్వు అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీ పిల్లలు ఎవరన్నా పక్కింటి పిల్లల్ని కొట్టారనుకోండి, వాళ్ళు వచ్చి మీకు చెప్పారనుకో, మీరేమంటారు చెప్పు? అవునమ్మా, నిజమేనమ్మా, కొట్టాడు, ఇంకోసారి కొట్టనియనని అంటారా? ఏందమ్మా కొట్టలేదు, నువ్వు ఎవరి మీద చెప్తున్నావు, పో నువ్వు, నా కొడుకు అట్లాంటోడు కానీ కాదు అని సమర్థిస్తారు. కొట్టాడని తెలుసు, నీ మనసులో తెలిసినా కానీ మళ్ళీ వాడిని సమర్థిస్తావు. హల్లెలూయా. కానీ లోకంలో ఎవరు ఆదరించినా, తల్లి ఆదరించకపోయినా కానీ మనకి ఆదరించే దేవుడు మనకి తోడున్నాడు. కాబట్టి నీ ఏ సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా కానీ ఆ సమస్యని బట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి కనుక ప్రార్థన చేసినట్టయితే ఆయన తప్పకుండా ఆదరిస్తాడు. మన దేవుడికి ఆదరణకర్త అనే పేరు కూడా ఉంది, తెలుసా మీకు? అవునా? తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన యోహాను సువార్త చూసినట్టయితే 14:26 వచనము, ఆదరించే దేవుడు, ఆదరణకర్త. యేసుప్రభు అంటాడు ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, మనకి ఆదరణకర్త, మంచి ఆదరణకర్త ఉన్నారు. నీకు భర్త లేకపోయినా, నిన్ను పోషించే వాళ్ళు లేకపోయినా, మరి మీ ఇంట్లో ఎవరు కూడా నిన్ను ఆదరించకపోయినా కానీ నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త ఒకరు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నాతో ఎవరు మాట్లాడరా అన్న దిగులు మనం పడకూడదు. ఇంకొక మాట ఉంటుంది, నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడనే మాట ఉంటుంది. విన్నారా? మనల్ని పుట్టి తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం గనక
ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. నీకు నీ జీవితంలో తల్లి గర్భంలో నుంచి నువ్వు భూమి మీద పడ్డప్పటి నుంచి నీకు ఏ స్థితిలో నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలాంటి భర్త, ఎలాంటి పిల్లలు అన్నీ రాసిపెట్టే దేవుడు ఉంటాడు. అవునా? అవునా కదా? అందుకనే ఎంతకాలం తోడుంటారు చెప్పండి? మనం వచ్చిన తర్వాత కొంతకాలం తల్లి ఉంటుంది, కొంతకాలం భర్త ఉంటారు. భర్త ముందో మనం ముందో ఇద్దరు పోతే చివరి వరకు మనకి కడదాకా తోడుగా ఉండేవాళ్ళు ఎవరు? దేవుడు తప్ప మనల్ని ఎవరు కూడా లేని. ఆయన ఆదరించే కర్త, ఆదరణకే ఆయన ఆదరణకర్త. ఈ లోకంలో ఆయన తప్ప మనల్ని ఆదరించే వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. చూడండి, తల్లికి ఒక అమ్మాయి ప్రసవానికి వెళ్ళి మంచి బిడ్డ పుట్టంగానే ఏమనుకుంటారు చెప్పండి? అబ్బా, నాకు ఎంత మంచి బిడ్డని ఇచ్చాడో అనుకుంటారా? అనుకోరా? మీరు అందరు తల్లులు కాదా? ఎంత సంతోషంగా ఉంటుంది పాపం చేతుల్లోకి తీసుకున్నప్పుడు. మళ్ళీ పాపం చేతిలోకి తీసుకున్నప్పుడు ఉన్నంత సంతోషం మళ్ళీ క్షణంలోనే భయం వేస్తుంది. ఎందుకు చెప్పండి? ఈమెను నేను ఎలా పెంచాలో ఏమో, నాకు ఎంత బాధ్యత ఇచ్చాడు దేవుడు అన్నది కూడా గుర్తొస్తుంది. అవునా? అవునా? ఈ లోకంలో అంట ఆదరణ లేక, ఓదార్పు లేక ఎంతోమంది ఉన్నారంట. కానీ వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు, దేవుడి గురించి కూడా తెలియదు, ఆదరించే దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి దయచేసి మీకు అర్థమైపోయింది, మనకు అర్థమైపోయిందా? అయిందా లేదా? ఏదన్నా సమస్యతోటి, ఇరుకుతోటి, ఇబ్బందితోటి వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ, మన భర్త కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా మనల్ని ఆదరించినప్పుడు, సహాయం చేయనప్పుడు దేవుడి దగ్గరికి కనుక వచ్చి కనుక నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే, మొరపెట్టినట్టయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి మీరు ఆదరణ లేక నాకు ఎవ్వరు మాట్లాడటం లేదు, నాకు ఎవరు తోడు లేదని ఎవరు అనుకోవద్దు. నువ్వు పిలిస్తే చాలే అంత, నువ్వు పిలిస్తే పలికే అంత దూరంలోనే దేవుడు ఉన్నాడు. కానీ మనం పిలవడం లేదు. పిలుస్తున్నారా? సమస్య రాగానే మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఏ మనుషుల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి సహాయం అడుగుతాం. కానీ మంచి దేవుడు నాకున్నాడు, నాకు సమస్య రాగానే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తారు అని అనుకున్న వాళ్ళు మాత్రమే దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన వింటున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏందిలే అనుకున్నాడేమో మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, మనుషుల చుట్టే తిరుగుతున్నారు. రేపు రమ్మంటే రేపు వస్తారు, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి వస్తారు. అవునా? కాబట్టి ఆయన ఎరిగిన మనకు ఆదరించే దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం పిలిస్తే పలికే అంత దూరంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఆదరించకపోయినా మనల్ని పిలిస్తే నిన్ను ఆదరించే అంత దూరంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆయన దగ్గరికి రండి, ఆయన తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఇంకా నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈ దేవుడి సన్నిధిలో తప్ప మనకి ఆదరణ అన్నది ఇంకెక్కడ కూడా దొరుకుతా ఎక్కడన్నా ఎక్కడ చాలా మంది అంటారు చూడు, కొంతమంది ఆదివారం నాడు ఏదో ఒక కారణంగా గుడికి రాకపోతే అంటారు, నేను ఆదివారం గుడికి రాలే, వాక్యం వినలే, నా మనసుకు నెమ్మది లేదంటారు. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఇక్కడ ఉన్నారా? అసలు మనసును పడతలేదు, నేను ఆదివారం గుడికి పోలే, నేను వాక్యం వినలే, నా మనసు అసలు మనసులో లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? మీకు మందిరానికి వస్తే దేవుడిచ్చిన మాటలు వింటేనే నెమ్మది, సంతోషం వస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అవునా? చూడండి, చాలామంది మరి మందిరానికి రాకపోతే మనసును పట్టదని అంటారు. సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎక్కడికి వస్తారు? ఆయన సన్నిధికే వస్తారు, దేవుడి దగ్గరికే వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. దేవుడు వాళ్ళ సమస్య వింటాడు, సహాయం కూడా చేస్తారు. ఇక్కడ ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడికి వస్తారు. మరి చుట్టాలు ఇళ్ళకి ఎందుకు వెళ్ళరు? మరి మీరు సమస్య రాగానే ఎందుకు వెళ్ళరు? అక్కడ ఆదరింపేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. ఈ సమస్యతోటి నా దగ్గరికి వచ్చిన అనేవాళ్ళు ఉన్నారు, మాట్లాడకుండా ఉండేవాళ్ళు, రమ్మని కూర్చునే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి ఇష్టమైతే రమ్మంటారు, లేకపోతే లేదు. మాట్లాడినట్టు మాట్లాడతారు, మాట్లాడినట్టు మాట్లాడితే మనకు అక్కడ ఉండబుద్ధి కాదు. ఉండబుద్ధి అయిద్దా? ఏదో మన సమస్యతోటి మనం వెళ్తే వాళ్ళు అనుకుంటారు, ఏమో సమస్యలతో వచ్చింది లేని, ఇంట్లో ఉండి లేదనే వాళ్ళు ఉంటారు, పలకనట్టు ఉండేవాళ్ళు ఉంటారు. అవునా? మేమైతే అప్పుల సమస్యతో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు
సహాయం కోసం మా బంధువుల ఇంట్లోకి, మా తెలిసిన వాళ్ళ ఇంటికి మా అయ్యగారు వెళ్తే ఇంట్లో ఉండి కూడా లేదన్నారు. అడిగితే సహాయం చేయవలసి వస్తుందేమో అన్న బాధతో చూస్తే కూడా చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళు. పక్క నుంచే వెళ్ళేవాళ్ళు, మళ్ళీ చూడనట్టు వెళ్ళేవాళ్ళు. చూస్తే ఒకవేళ ఏదన్నా సహాయం చేయవలసి వస్తుందేమో అని. కానీ ఇది మన దేవుడైతే అలా అనే దేవుడు కానే, చూసి చూడుతున్నట్టు ఉండే దేవుడు కానే కాదు. మనకు ఆదరింపబడే దేవుడు ఉన్నాడు. సమస్య రాగానే ఆయన దగ్గరికి వస్తే మన సమస్య పోతుంది అని తెలిసి కూడా కొంతమంది మరి దేవుడి సన్నిధికి రావడం లేదు. మనుషుల దగ్గరికి, ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ అన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళే బదులు దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి అడిగితే దేవుడు సహాయం చేయడా? తప్పకుండా చేస్తాడు. కాబట్టి దయచేసి అలా వెళ్ళకండి. మనకి సియోను అంటే దేవుడు నివసించే ప్రాంతము, మందిరంలో తప్ప, ఆయన సన్నిధిలో తప్ప ఎక్కడ ఆదరణ అన్నది దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలామంది నాతో చెప్పటం విన్నా, అమ్మ నిన్న ఎందుకు రాలేదు గుడికి, అమ్మ ఏమైందంటే, అమ్మ నాకెందుకో చాలా బాధగా అనిపించింది, నేను 1 గంట సేపు బైబిల్ చదువుకున్నా, నా మనసు నెమ్మది అనిపించింది. అమ్మ నా మనసు అంతా బాగలేదు, నేను 2-3 గంటలు ప్రార్థన చేసుకున్నా, ప్రార్థనలో నుంచి లేవాలనిపించలేదు. ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది, ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు బలం వచ్చింది, ప్రార్థన చేసుకున్న తర్వాత నా దుఃఖం అంతా పోయింది. నేను దేవుడి సన్నిధికి వచ్చినాక నా సమస్య అంతా చెప్పుకొని ఒప్పుకొని ఏడ్చిన తర్వాతే నాకు నెమ్మది అయిపోయింది. దేవుడు నా సమస్య తీర్చేశాడు అని ఎన్నో సాక్ష్యాలు విన్నాను నేను. హల్లెలూయా. ఈ మధ్యనే ఒక సంఘటన, మా చొప్పదండి గ్రామంలో ఒక తల్లి బిడ్డలు ఉంటారు. బిడ్డకి కొద్దిగా మతిస్థిమితం ఉండదు. పెళ్ళిడికి వచ్చింది, భర్త లేడు, ఎవరు లేరు, కూలీనాలి చేసుకొని ఇద్దరు బ్రతుకుతారు. ఏమైందో ఏమో కానీ వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు కలిసి ఊరి దగ్గర బావిలో పడి చచ్చిపోదామని వెళ్ళారంట. వింటున్నారా? వెళ్ళిన తర్వాత అక్కడంట, నీ చనిపోవడానికని ఆ అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయికి ఏమో కొద్దిగా మతిస్థిమితం ఉండదు, ఆ అమ్మ మాత్రం చాలా ప్రార్థన చేస్తుంది. ఈ వడ్ల మార్కెట్ యార్డ్లో పనిచేస్తుంది ఆ అమ్మ. ఆ అమ్మాయి అటు ఇటు పోతుందని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్తుంది, ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టుకుంటుంది, ఆమె పని చేసుకుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి తప్పిపోతేనంట, అంతా ఎతికి ఎవరో చెప్తే అక్కడ ఉన్నదంటే పోయి తెచ్చుకుందంట. చాలా ఏడుపు వచ్చిందంట. నేను ఈ అమ్మాయిని ఎంతకాలం కాపాడాలా, ఎప్పుడు నాకు చెప్పకుండా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుందని చెప్పి అమ్మాయి చేతిని పట్టుకొని ఈడ్చుకుంటూ పోయి ఒక పెద్ద బావి ఉంటే బావిలో దూకుదామని సిద్ధపడి దూకుతుంటేనంట ఒక స్వరం వినిపించిందంట ఆమెకి. నేను ఆదరించేవాడను నేను ఉన్నప్పుడు నువ్వెందుకు బావిలో దూకుతున్నావు అని వినిపించిందంట. ఈ అమ్మ ఇక ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఆ పిల్ల చేయి పట్టుకొని తీసుకొని మా చొప్పదండి గుడికి తీసుకొచ్చింది. ఏమైందమ్మా అన్న నేను. అంటే ఇక బాగా ఏడ్చుకుంటూ ఆమె సంగతి అంతా చెప్పి, ఇది ఇట్లా చేసింది, దీనివల్ల నేను ఇవాళ చద్దామనుకున్నా, దీన్ని కూడా అన్ని పాపం అన్నది అని చివరికి అంటది, అమ్మ నాకు దేవుడు స్వరం ద్వారా ఇవాళ నాతో మాట్లాడాడు, నేను నిన్ను ఆదరిస్తా కదా, ఎందుకు చనిపోతున్నావు అని అన్నాడు. ఆ మాట విన్నాక నాకు ఎంతో ధైర్యం వచ్చిందమ్మా. నాకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, ఒక 2 రోజులు గుళ్ళో ఉంటాను అని అడిగి మందిరంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గనక దేవుడు గనక స్వరంతో గనక స్వరం గనక అమ్మకి వినిపించకపోయి ఉంటే వాళ్ళిద్దరు బావిలో పడి చనిపోయే వాళ్ళైనా. చూడండి, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ దుఃఖాన్ని తీసేసే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం అలాంటి పనులు మనం బలహీన పడొద్దు. ఎప్పుడు కూడా మనల్ని ఆదరించడం లేదు దేవుడు, ఓదార్చడం లేదు, నీ సమస్య వినలేదు, నీకు సహాయం చేయడం లేదు అని అంటే మనం చేయవలసినంత ప్రార్థన చేయడం లేదేమో. అవునా? అందుకే దేవుడు మరి మనకు జవాబు ఇవ్వడం లేదు. మీరు ఈ రోజు నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది చాలా సమస్యలతో ఉన్నారు. ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు.
మీరు ఏ సమస్యతోటి బాధపడుతున్నా ఈ రోజు నుంచి ఆలోచనలన్నీ మానేయండి, ఆయన సన్నిధికి రండి, మీరు బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే నీ ఆత్మతోటి సత్యంతో మనస్సంతా ఆయన వైపు ఎత్తిపట్టి కనుక ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. వినడమే కాదు, జవాబు కూడా ఇచ్చేస్తాడు. ఎట్లా చేయాలి? నీ మనస్సు ఆయన మనస్సు కలిసిపోవాలి. మన ఆత్మ ఆయన ఆత్మతో ఏమైపోవాలా? ఏకాత్మ అయిపోవాలి. ఏకాత్మ అయిపోయి కనుక మీరు ప్రార్థన చేయండి, వెంటనే జవాబు వస్తుంది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర తప్ప మందిరంలో దాకా ఎక్కడ నెమ్మది లేనే లేదు. ఆదరణ కూడా ఎక్కడ దొరకదు ఈ లోకంలో. ఉన్నదా? చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ లోకంలో. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉన్నారా? తిన్నావా అని ఎవరు అడుగుతారా? ఎట్లున్నావా అని అడుగుతావా అన్న చిన్న మాట కూడా లేకుండా ఎదురు చూసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఆ రుచి మనకి అర్థమైపోయింది కాబట్టి దేవుడి గురించి మనం అందరినీ ఆదరించే వాళ్ళలాగా, ఓదార్చే వాళ్ళలాగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మై గారు చిన్న సాక్ష్యం చెప్పారు. ఒక వారం రోజుల కింద ఒక ఊరు వెళ్ళారంట. ఒక ఊరు వెళ్తే ఒక అమ్మ ఉందంట అక్కడ. ఎందుకో ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చొప్పదండిలోనే ఉన్నారు. సాయంత్రం అవుతుంది. ఒక అమ్మానికి గుర్తొచ్చిందంట, ఆ అమ్మ ఇంటికి వెళ్ళాలని ప్రేరేపణంట. వెళ్ళాలి అంటే ఎందుకు ఇట్లా నాకు ఈ ప్రేరేపణ వస్తుంది అని వెళ్ళారు. వెళ్తేనంట వెళ్ళేటప్పటికంట అమ్మ చిన్న గుడిసె విధవరాలంట, తలుపేసిందంట. తలుపేసి ఉంటే ఈ తలుపు గుమ్మం దగ్గర నిలబడి ఇంట్లో ఎవరు లేరా అడుగుతుంట ఆ ఇంటి పక్కోళ్ళు వచ్చారంట. అయ్యగారు ఇటు వచ్చారు ఏంటంటే ఈ అమ్మ లేదా అన్నారంట. ఇప్పటిదాకా ఇటే తిరిగింది కానీ ఇప్పుడే కనపట్టం లేదు అయ్యగారు, మరి ఏంటి తలుపేసింది చూద్దామా అనుకున్నారంట. అందరు వచ్చి తలుపిట్ట కొట్టేటప్పటికే అది పుచ్చిపోయిన తలుపు అంట. వెంటనే ఊడొచ్చిందంట. ఆ అమ్మంట దూలానికి ఊరేసుకుంటుందంట. ఏం చేస్తుంది? ఇట్లా తలుపు తీసేటప్పటికి స్టూలు కదిలిపోయిందంట, ఆ తాడు బిగుసుకుందంట. అందరు అరుచుకుంటా గాబా పోయి దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయంట పాపం. గబా దించి అంతా చేస్తే చివరికి బ్రతికిందంట. ఎందుకమ్మా ఇట్లా చేసుకున్నావంటే, అయ్యా నాకు అది ఏం చెప్పాలా, నీకు అన్నీ ఒక బుక్కెడు పెట్టేటోళ్ళు లేరు, వండడానికి చేతగాటలు, అన్ని సమస్యలు చెప్పిందంట. చెప్తే నువ్వు రా మా దగ్గరికి, ఒక 4 రోజులు ఉండు, మా దగ్గర ఉండు, మేము అన్నం పెడతాము అని బాగా ఆదరించి ఓదార్చి బలపరిచి ఆదివారం రా గుడికి, నువ్వు మా దగ్గరే ఉండమన్నప్పుడు ఇక అమ్మ నెమ్మది పడి మళ్ళీ 2వ రోజే ఆదివారం వచ్చింది. ఒక వారం 10 రోజులు మా దగ్గర ఉన్నది, కొద్దిగా నెమ్మళించింది, మళ్ళీ పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను కనుక దేవుడు ఆదరించకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళమైనా? చెప్పండి, ఉండేవాళ్ళమైనా? ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఈ లోకానుసారంగా ఎన్ని ఇబ్బందులు. మాకైతే ఈ దేవుడు కనుక దొరకకపోయి ఉంటే మేము ఏ రోజు చనిపోయేవాళ్ళం. మీరు ఈరోజు మేము మీ ముందు ఇలా నిలబడే వాళ్ళం కానే కాదు. కాబట్టి దయచేసి ఆదరణకర్త మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ మీ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బాధపడకండి. మంచి దేవుడు దొరికాడు మనకి, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ దుఃఖాన్ని తీసేసే దేవుడు. హల్లెలూయా, అవునా కదా? కాబట్టి దయచేసి బాధపడకండి. ఎవరు ఆదరించకపోయినా ఆయన నిన్ను ఆదరించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి తల్లి తండ్రి వదిలిపెట్టినా కానీ మన దేవుడైతే మనల్ని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన 86వ కీర్తన 17వ వచనం చూసినట్టయితే, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ లోకంలో దేవుడు తప్ప మనకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవరు కూడా
లేరు. ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి దయచేసి సహాయం చేసే దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలి. ఇంకా ఎక్కడికి ఎవరు కూడా వెళ్ళడానికి ఈ లోకాల్లో ఇంకా ఆయన తప్ప మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ మీరేమో ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. అవసరత రాగానే, అక్కర రాగానే మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, వీళ్ళని అడుగుతున్నారు. కానీ దేవుడు మనకు అర్థమైనా కానీ ఆదరించే దేవుడు నాకున్నాడు, సహాయం చేసే దేవుడు నాకున్నాడని మనం ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. ఈ రోజు నుంచి అలా చేయకండి. మనల్ని ఆదరించే దేవుడు తల్లిలాగా, తల్లి లేకపోయినా కానీ ఆదరించే దేవుడు, ఆదరణకర్త మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి సమస్య రాగానే ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయనే మనకి సహాయం చేస్తాడు. మనల్ని ఎక్కిరించిన వాళ్ళందరి ముందు కూడా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమైతే దేవుణ్ణి అంగీకరించినందుకు మమ్మల్ని ఎక్కిరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వెలేసేశారు మమ్మల్ని, విన్నారా? వెలేశారు. ఎవరు మాట్లాడటం మానేసేసారు. మా అమ్మ వాళ్ళు కానీ, మా అత్తగారు వాళ్ళు కానీ, బంధువులు కానీ. నేను ఒక ఆఫీసులో పనిచేసేదాన్ని. ఆఫీసులో వాళ్ళు కూడా నాతోటి మాట్లాడేవాళ్ళు కాదు, ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు దేవుడిని నమ్ముకున్నందుకు. కానీ ఈరోజు దేవుడు చూడండి, నాకు ఎవ్వరు మాట్లాడకపోయినా కానీ దేవుడు నన్ను ఆదరిస్తాడని నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయనని సహాయం చేయమన్నప్పుడు, ఆయన గట్టిగా పట్టుకొని వదలకుండా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. నన్ను ఎక్కిరించిన వాళ్ళందరి ముందు కూడా దేవుడు ఈరోజు నన్ను మంచి స్థానంలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు మిమ్మల్ని ఎన్ని విషయాల్లో ఎక్కిరించినా, ఏ విధంగా అన్నా కానీ, మనల్ని ఎక్కిరించే వాళ్ళు మనకు సహాయం చేస్తారా? చెయ్యరు. కానీ దేవుడు మాత్రం సహాయం చేస్తాడు. కాబట్టి దయచేసి మీ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బాధపడకండి, భయపడకండి. నాకు ఆదరించే దేవుడు నాకు తోడున్నాడు అన్న ధైర్యంగా ఉండండి. దేవుడి దగ్గరికి రండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే లేఖనాలు ఇలా చెప్తున్నాయి. ఆయన నిన్ను ఎలా ఆదరిస్తాడో, ఓదారుస్తాడో చూడండి. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నీకు అనుగ్రహించుటలేదు. నీ హృదయమును కలవరపడనీయకుడి. నేను చదవమన్న యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. విన్నారా? యేసు ప్రభు మనతో ఉండలేకనే ఆయన ఆదరణకర్తగా మనకి, ఆయన వెళ్ళిపోయినా కానీ ఆదరణకర్తని మనకి తోడుగా ఇచ్చాడు. ఆదరణకర్త మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నామన్న ఏం అడిగినా కానీ దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆయన ఉండలేక మనకి పరిశుద్ధాత్మని మనకి తోడుగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కనుక మనలో ఉందనుకోండి, ఒకలాంటి ధైర్యం వస్తుంది. వస్తారా? మా చెప్పదండికి ఎవరన్నా గుడికి వచ్చి కనుక ఏదైనా సమస్యలు చెప్తే అమ్మాయి గారు అడుగుతాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ముందు అమ్మాయి గారు అడిగేది ఏంటి? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా అంటాడు. అయ్యా పొందుకోలేదు అన్నారు అనుకోండి, వాళ్ళు అమ్మాయి గారు అంటారు, అమ్మ పరిశుద్ధాత్మ పొందుకుంటే శరీరంలో బలహీనతలు ఉండవు, ఏ సమస్య వచ్చినా కానీ తట్టుకునేంత శక్తి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన మనం తప్పకుండా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నువ్వు వెంటనే పరిశుద్ధాత్మ పొందుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆయన నీకు ఎలా నడవాలో, ఏం చేయాలో అన్నీ నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ నీ మనసులో పరిశుద్ధాత్మ చెప్పినట్టు నువ్వు నడవటం మొదలుపెట్టావంటే ఆయన నీకు తోడుంటాడు, నువ్వు మంచి తోవలోనే నడుస్తావని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ కనుక మన మనస్సులో ఉంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, సమస్య వస్తే ఎలా ఎదుర్కొనాలి అన్నదంతా కూడా
మన ఆత్మ మన మనస్సు మనకు చెప్తా ఉంటుంది కాబట్టి అలా గనక జ్ఞాపకం చేస్తుంది. మనం చెడుతో వల్ల నడుస్తున్నాం అనుకో, ఇలా నడవద్దు. చెడు తలంపులు వచ్చాయనుకో, అమ్మో ఈ తలంపు పరిశుద్ధాత్మ పొందుకున్నా నేను, ఇలాంటి తలంపులు వస్తే దేవుడికి ఇష్టం ఉండదు అని మనల్ని మనం సరి చేసుకోవడానికి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. విన్నారా? ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటేనంట మనకు అంతా నెమ్మది, సంతోషం, సమాధానమేనంట. సమస్య వచ్చినా చింత అనేది మనకు ఉండదు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి ముందు. హల్లెలూయా. పొందుకున్నారా అందరూ? ఎంతమంది పొందుకోలేదు? ఓ నిన్నంతా ప్రేరేగా పొందుకోవాలి. రాత్రికి పొందుకోవాలి. అయ్యగారు నడిపిస్తారుగా. వింటున్నావా? ఇవాళ బాప్తిజం కూడా తీసుకుందా అమ్మ? తీసుకోలే? హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూద్దాం దయచేసి. 4:8 వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించరు. మనకు ఆదరణ కావాలి, మనల్ని అందరూ ఓర్చుకోవాలి అని అంటే మనం అందరితోటి ప్రేమగా ఉండాలంట. ప్రేమ అన్నిటినీ సహిస్తుందంట. అవునా? మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం? అవునా? మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తే మనకి ఇష్టమైన వాళ్ళు ఎన్ని తప్పు చేసినా మనం ఓర్చుకుంటాం. అవునా? ఇష్టం లేని వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేశారనుకో, ఏం చేస్తారు? ఎత్తేస్తారు. అవునా? చేయలేదని వాదిస్తారు, ఎత్తేస్తారు. కానీ మనకి ఇష్టమైన వ్యక్తి ఎన్ని చేసినా సహిస్తారు. కాబట్టి దయచేసి ఆదరణ కంటే అందరితోటి ప్రేమగా ఉండడమే ఆదరణ. దయచేసి మనం అందరినీ ఆదరించే వారిగా ఉందాం, ఓదార్చేవారిగా ఉందాం, బలపరిచే వాళ్ళగా ఉందాం. మనం ఏమీ బలపరచనక్కర్లేదు. వాళ్ళకి దేవుడి గురించి, అమ్మ నువ్వు సమస్యల వల్ల ఏమీ బాధపడకు, ఆదరించే దేవుడు, ఆదరణకర్త ఉన్నాడు యేసుప్రభు అనే దేవుడు. దయచేసి నువ్వు ఆయన నమ్ముకో. ఆయన నీకు మంచి నెమ్మది, సమాధానం వస్తుంది. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నువ్వు బాధపడకు అని వాళ్ళకి దేవుడి గురించి పరిచయం చేసి వాళ్ళని దేవుడి వైపు తిప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివితే 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు? ఆ ఆదరణతో ఆదరించుచున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు దేవుడి గురించి సువార్త అందినప్పుడు, దేవుడు మనల్ని ఆదరించినప్పుడు మనం ఎలా ఆదరింపబడ్డామో, ఎలా ఓదార్చబడ్డామో, ఎంత నెమ్మది వచ్చిందో మనకు. అలాగే సమస్యల్లో ఉన్న వాళ్ళకి, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మన దేవుడి గురించి సువార్త చెప్పే, దేవుడు మనల్ని ఎలా ఆదరించాడో మనం కూడా వాళ్ళని అలాగే ఆదరించే వారిగా ఉండాలి. నిన్ను దేవుడు ఆదరించాడా లేదా? ప్రేమ చూపించాడా లేదా? ఆదరించాడు, ప్రేమ చూపించాడు కాబట్టి మనం ఈరోజు ఇక్కడికి ఉన్నాం. అవునా? మరి ఆదరణ లేక, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక ఈ లోకంలో ఇంకెంతమంది ఉన్నారో లేరా? మనం కూడా దయచేసి వాళ్ళని ఆదరించేవారిగా ఉందాం, ఓదార్చేవారిలాగా ఉందాం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. విన్నావా? ఏ శ్రమ రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, సమస్య రాని ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి వచ్చి కనుక ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా ఆ శ్రమలో నుంచి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నేను కీర్తనలో చదివినట్టయితే 71వ కీర్తన చూడండి, 21వ వచనం చదివినట్టయితే, సమస్య రాగానే దావీదు మహారాజు అయితే ఎన్నిసార్లు దేవుడి దగ్గరకు వచ్చాడో, దేవుడిని బ్రతిమాలుకున్నాడో. శ్రమ రాగానే ఆయన నేను
శ్రమ రాగానే ఆయన సన్నిధికి రావటం, ప్రార్థన చేయడం, దేవుడు ఆయన సమస్య నుంచి ఆయన్ని విడిపించటం. దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడేవాడు. మన దేవుడు గనక మనకి సహాయం చేసేలాగా ఉండకపోతే, సహాయం చేయకపోతే, నిన్ను ఆదరించకపోతే, నువ్వు ఓదార్చకపోతే నువ్వు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళు. కానీ మనం ప్రార్థన చేస్తే చాలు, మనకి జవాబు ఇచ్చే దేవుడు మనకు ఉన్నా కానీ మనం మన దేవుడి దగ్గరికి రావటం లేదు. దావీదు మహారాజు అంటాడు, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము. మనం దేవుడిని అంగీకరించాం కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి కనుక మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనల్ని సిగ్గుపరిచే పరిస్థితుల్లో ఉంచనే ఉంచడు. నాకు ఇంకొకటి 34వ కీర్తనలో కూడా మంచి మాట ఉంటుంది చూడండి. నేనే వారు ఆయన తట్టు చూడగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుంచి అతన్ని తప్పించను. మనం కనుక మనల్ని మనం తగ్గించుకొని కనుక ఆయన సన్నిధికి వచ్చి కనుక ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా మన సమస్య వింటాడు, సహాయం కూడా చేస్తాడు. కాబట్టి సమస్య రాగానే దయచేసి అటు ఇటు పోకండి, చిన్న పోకండి, దేవుడి సన్నిధికి రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. హల్లెలూయా. మనం గనక దేవుడితోటి ఆదరింపబడే వాళ్ళలాగా ఉండి, ఓదార్చబడే వాళ్ళలాగా ఉండి, దేవుడు గనక మనల్ని స్థిరపరిస్తే, బలపరిస్తే అందరూ మనల్ని చూసంట భయపడతారంట. ఎందుకు భయపడతారు? యెహోవా నామమున మన దేవుడిని అంగీకరించారు వీళ్ళు, అబ్బా దేవుడు చెప్పినట్టు విన్నారు, అబ్బా దేవుడు వీళ్ళు ఈరోజు దేవుడు ఎంత మంచి స్థానంలో ఉంచాడో వీళ్ళని, వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళ దేవుడు ఊరుకునే దేవుడు కానే కాదు అని ఎవ్వరు మన జోలికి రానేరారు. వస్తారు ఎవరన్నా? వస్తే కనుక వాడు దేవుడు ఊరుకునే దేవుడు కానే కాదు. మైగారు అంటారు ఊరికా, మన నీతిగా న్యాయంగా ఉంటే మన జోలికి ఎవ్వరు వచ్చినా దేవుడు ఊరుకోడు అంటారు. ఊరుకుంటాడా? దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అసలు వాళ్ళని మన దగ్గరికి కూడా రానియ్యరు. భూ ప్రజలందరూ నువ్వు కనుక దేవుడిని నమ్ముకొని దేవుడు చెప్పినట్టు విని కనుక నువ్వు మంచి స్థానంలో ఉంటే, ఆదరింపబడిన స్థానంలో ఉంటే, దేవుడి చేత ఆశీర్వదింపబడ్డ స్థానంలో కనుక ఉంటే ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. మేము దేవుడిని నమ్ముకున్నప్పుడు అన్నారు, అందరూ మమ్మల్ని వదిలేసేసారు. ఈ దేవుడు ఏం దేవుడు, ఈ దేవుడిని నమ్ముకున్నారా అని. నమ్ముకున్నాళ్ళే, ఏం బాగుపడతారులే అన్నోళ్ళు ఎక్కువ మంది. కానీ దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచాక ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మీ దేవుడు మంచి దేవుడు అంటున్నారు. అప్పుడేమో మీ దేవుడు అన్నారు. ఏమన్నారు? ఆ దేవుడిని నమ్ముకున్నవి ఎందుకు, ఇంకే దేవుడు దొరకలేదా అన్నారు. ఇప్పుడేమంటున్నారు తెలుసా? మేము ఈ స్థానంలో, దేవుడు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచాక ఇప్పుడు మన దేవుడు అంటున్నారు. ఏమంటున్నారు? మన దేవుడు అని. వాళ్ళు కూడా మళ్ళీ అప్పుడప్పుడు ప్రార్థన. చాలామంది మైగారి బంధువులలో ఎంతమంది పాస్టర్లు అయ్యారో తెలుసా? ఒక 4-5 ఆడవాళ్ళు ఉన్నారు, 4-5 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా పాస్టర్లుగా చేస్తున్నారు మమ్మల్ని బట్టి. ఇప్పుడు మీ దేవుడే పోయి మన దేవుడు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి మనం కనుక నీతిగా న్యాయంగా నడిచాడు దేవుడు, అందుకే వాళ్ళని ఈరోజు ఈ స్థానంలో ఉంచారని చెప్పి ఇక మన జోలికి ఎవరు కూడా రావటానికి కూడా భయపడతారు. అలా చేస్తాడంట దేవుడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఎప్పుడు నీ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆదరింపబడినప్పుడు మాత్రమే దేవుడు నిన్నంత మంచి స్థానంలో ఉంచుతాడంట. కావాలా లేదా? మనం కనుక దేవుడిని అంగీకరించిన తర్వాత కూడా ఆశీర్వదింపబడ్డ వారిలాగా కనుక ఉండకపోతే ఇంకెవరైనా దేవుడిని అంగీకరిస్తారా? అమ్మ దేవుడిని నమ్ముకున్నది కానీ, చెప్పినట్టున్నది కానీ, ఎదుగులేదు, బొదుగులేదు, ఇంకేం మనం ఎందుకు నమ్ముకోవటం అంటారు. అవునా? కాబట్టి దయచేసి అలా ఉండొద్దు.
మనం ఆశీర్వదింపబడిన వారిలాగా ఉందా? చూడండి, మనకి మంచి మాట ఉంటుంది ఆదికాండం 1వ అధ్యాయంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడంట వారినంట ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఎప్పుడో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాడంట. మనకి దేవుడు ఆశీర్వదించాడు అన్న సంగతి తెలియక, దేవా ఇప్పుడు నన్ను ఆశీర్వదించు, నాకు ఇల్లు ఇయ్యి, నాకు భూమి ఇయ్యి, నాకు పెళ్లి చెయ్యి, నాకు పిల్లలు ఇయ్యి, నాకు ఉద్యోగం ఇయ్యి, నా కొడుకు పెళ్లి చేయి, నా కూతురికి చదివి అని ఇట్లా అడుగుతున్నామంట. ఆయనేమో 2000 సంవత్సరాలకు ముందే దేవుడు నిన్ను ఆశీర్వదించెను అని మనకేమో ఆయన వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దానాన్ని పొందుకోలేక ఇప్పుడు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాం. మరి ఎందుకు పొందుకోలేదు మనం అంటే, మనం ఆయనకి ఇష్టంగా నడవలేదు. మన మనసు చెప్పినట్టే నడిచాం. అవునా? మన మనసు చెప్పినట్టు నడిచాం, కానీ మనం దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోలేకపోయాం. ఇప్పుడైనా కానీ ఆయన చెప్పినట్టు విందాం. నన్నంట దేవుడంట ఎప్పుడో ఆశీర్వదించాడంట. నాకు అర్థం కాలేదు, అందుకే ఇప్పుడు ఆశీర్వదించు అని అడుగుతున్నా. ఇక నుంచి నేను అలా నడవను. నేను ఆశీర్వదింపబడాలి అంటే ఆయనకి ఇష్టంగా నడవాలి. ఈ రోజు నుంచి నేను ఆయనకి ఇష్టంగా నడుస్తా, దేవుడు తప్పకుండా నన్ను గొప్ప చేస్తాడు అని ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ఆయన చెప్పినట్టు నడవటం మొదలుపెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. దేవుడు కనుక మిమ్మల్ని గొప్ప చేశాడు అనుకోండి, ఇక మన బంధువులు ఎవ్వరు మనల్ని చూసి భయపడతారు, మన దగ్గరికే రారు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాలా లేదా? మీ బంధువులందరూ పడాలా? దగ్గరికి రావాలంటేనే భయపడరు. దయచేసి ఆదరించే దేవుడు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. బంధువులు, స్నేహితులు ఎవరు ఆదరించకపోయినా మనకి ఆదరించడానికి మంచి దేవుడు దొరికాడు కాబట్టి, ఆయన దగ్గర తప్ప మనకి నెమ్మది సమాధానం ఎక్కడా లేదు కాబట్టి, సమస్య రాగానే దేవుడి దగ్గరికి పరిగెత్తుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన కనుక ఆ సమస్య నుంచి విడిపిస్తే ఇక మనల్ని చూసిన వాళ్ళు అందరూ భయపడతారు. మన దగ్గరికి ఎవరు కూడా, మన దగ్గరికి ఏంది, మన దేవుడి దగ్గరికి కూడా రారు. హల్లెలూయా. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్కానా, హన్నా అనే ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. మరి ఎల్కానాకి హన్నా అంటే భార్య అంటే చాలా ప్రేమ. కానీ హన్నాకి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకపోతే ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే విలువ ఉంటుందా? పిల్లలున్న తల్లుల దగ్గర నుంచి పిల్లలు లేని తల్లులు చూసుకుంటే వాళ్ళు ఇస్తారా? పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తారా? నా పిల్లల్ని ఎత్తుకోవద్దంటారు. ఎత్తుకోవటానికి పోయినా దాచుకొని ఇవ్వకుండా ఉన్న తల్లులు కూడా ఉన్నారు. చూడండి, హన్నాకి పిల్లలు లేరు. ఎల్కానా ఆమె భర్త చాలా ప్రేమ. చాలా కాలం వరకు పిల్లలు లేరు. ఆమెకు ఒక సవితి ఉంటుంది, పెన్నా అని. పెన్నాకేమో పిల్లలు అయిపోయారు, హన్నాకేమో పిల్లలు లేరు. పెన్నాకి పిల్లలు అయిన తర్వాత ప్రతి దానికి కూడా ఈ హన్నాని వెక్కిరించేది, వేధించేది, చాలా రకాలుగా ఇబ్బంది పరిచేది. కానీ హన్నా ఎప్పుడు కూడా పెనిన్నా ఇలా నన్ను చేస్తుందని ఎవరితో చెప్పుకోలేదు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే మనకి ప్రతి వీధిలో ఒక మందిరం ఉండేది, కానీ ఆ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి మందిరాలు ఉండేవి కాదు, చాలా దూరంగా ఉండేవి. ప్రతి సంవత్సరం ఎల్కానా వాళ్ళ కుటుంబంతో సహా ఎక్కడికి వెళ్ళేవాడు? షీలోహు అనే ఊరిలోని ఒక గుడారానికి వెళ్ళేవాడు. అక్కడ మొక్కుబడి తీసుకునేవాళ్ళు. ఒకసారి సంవత్సరం అక్కడికి వెళ్ళారు. భార్యలు ఇద్దరితోటి, పిల్లలతోటి, ఎల్కానా కుటుంబం అంతటితోటి ఆ షీలోహు పట్టణానికి వెళ్ళాడు. ఆ గుడారంలోకి వెళ్ళాడు. దేవుడికి మొక్కుబళ్ళు చేసుకున్నారు. కానీ హన్నాకు అసలు సంతోషం లేనే లేదు. ఆమెకు పిల్లలు లేరు కదా. పెనిన్నా ఆమెను ఎక్కిరిస్తుంది కదా, అదంతా ఆమె మనసులో దుఃఖంలో ఉంచుకుంది.
ఊరికి వెళ్దాము, మనం దేవుడిని దర్శించడానికి వెళ్తున్నాము, సామాను సదరమన్నాము, ఉత్సాహంగా లేదు, అంత చిన్నపోయింది. మరి దేవుడి దగ్గరికి వచ్చారు, మొక్కుబడి తీసుకున్నారు. కానీ అన్న దేవుడి దగ్గరికి వెళ్ళింది, మోకరించింది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఆమె మనసంతా దేవుడి దగ్గర కుమ్మరించింది. ఆమె ఏడవటం చూసి మరి ఆమె భర్త ఎలకన్నకి చాలా బాధ అనిపించింది. ఎలకన్నకి హన్న అంటే పెద్ద భార్య అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఎందుకు ఏడుస్తున్నాను భోజనం మానేసి అన్నప్పుడు ఆమె ఏమీ జవాబు చెప్పనే లేదు. ఆమె మనసంతా బలిపీఠం దగ్గర కూర్చుంది. ఆమె మనసంతా దేవుడి దగ్గర కుమ్మరించి ఏడుస్తూ ఉంది. ఒక పెదవులు మాత్రమే కలుగుతున్నాయి కానీ ప్రార్థన మాత్రం బయటికి రావడం లేదు. ఆ గుడి పాస్టర్ ఏలి అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ గుడికి అతను బలిపీఠం దగ్గర కూర్చున్నాడు. ఆమె ఎట్లా ఏడుస్తుందో అంతా గమనిస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, ఆమె అలా ప్రార్థన చేస్తూ పెదవులే కదులుతున్నాయి కానీ శబ్దం నోట్లో నుంచి రావడం లేదు. ఒకవేళ ఈమె ద్రాక్ష రసం తాగొచ్చిందేమో, తాగొచ్చి అలా మత్తురాలిగా ఉండి ప్రార్థన చేస్తుందేమో అని ఆమెను అంటాడు. అని అమ్మ నువ్వేం చేస్తున్నావు, ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావు నువ్వు నువ్వు ద్రాక్ష రసమైన. చూడండి సమూయేలు మొదటి గ్రంథం చూసినట్టయితే 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంది కానీ గొంతు బయటికి రావటం లేదు, హల్లెలూయా అంటం లేదు, గట్టిగా చెప్పటం లేదు. కానీ ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, ఆమె స్వరం మాత్రం వినపట్టం లేదు. అక్కడ ఉన్న పాస్టర్ గారు అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉన్నది. ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఒకవేళ నువ్వు ద్రాక్షారసం తాగొచ్చేవేమో, అందుకే నీ స్వరము నీ గొంతులో నుంచి బయటికి రావడం లేదేమో, తాగొచ్చావా అని అడిగితే ఆమంటది, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఇంకెంతకాలం నువ్వు అలా గుణుగుతా ఉంటావు? నీ స్వరం అసలు నాకు వినపట్టం లేదు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు కానీ నీ మాట వినపట్టం లేదు. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇక మత్తులో నుంచి బయటికి రా అని అక్కడ పాస్టర్ గారు అనగానే ఆమంటది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలన, నేనేమీ తాగి రాలేదు. కానీ నా మనసంతా దుఃఖం. నాకు పిల్లలు లేరని పెనిన్న నన్ను ఎన్ని మాటలు అన్నదో నేను చెప్పనే. కానీ ఆమె అనలేదు అట్లా, అవన్నీ ఏమీ చెప్పలేదు. పాస్టర్ గారితో కూడా ఆమె బాధ చెప్పలేదు, భర్తతో కూడా చెప్పలేదు. ఎందుకు అన్నా నువ్వు ఏడుస్తున్నావు, భోజనం ఎందుకు మానేసావు, ఎందుకు చిన్నపోయి ఉన్నావు అని అన్న భర్త అడిగినా కానీ పెదవిప్పలేదు, చెప్పలేదు. పాస్టర్ గారు అడిగినా కానీ పెదవిప్పలేదు, చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. నేను మన దుఃఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నా. నేను అసలు ద్రాక్షారసం తాగలేదు, నేను మత్తురాలు మద్యం తాగలేదు, కానీ నేను నా మనసంతా దేవుడి దగ్గర కుమ్మరించి నేను ప్రార్థన చేస్తున్నాను అని పాస్టర్ గారికి చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా మనసంతా కుమ్మరించి ఏడుస్తుందంట. మనమైతే చూడండి, ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఎంతమందికి చెప్తారు? చెప్పని వాళ్ళు అసలు ఉంటారా? ఇంట్లో వాళ్ళకి చెప్తారు, ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి వెనక వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ గిట్లా ఇన్ని అంతమందికి చెప్తారో. ఇంక ఈ రోజుల్లో ఫోన్లు కూడా వచ్చాయి, ఫోన్ చేయటం చెప్పటం, మనుషులు కనపడకపోతే. ఈమె చూడండి, ఎవ్వరికి భర్తకి కూడా చెప్పాల,
దేవుడి దగ్గరికి వచ్చింది, మోకరించింది, మనసంతా కుమ్మరించింది, ప్రార్థన చేసింది. ఆ పాస్టర్ గారు కూడా ఈమె తాగొచ్చింది అనుకున్నాడు, కానీ ఆయనకి కూడా ఈమె ప్రార్థన చేస్తుందని అర్థం కాలేదు. కానీ మనసంతా కుమ్మరిచ్చేసింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారు? నీ సేవకురాలి నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడిచి నాలో నేను చెప్పుకొనిచుంటున్నా. నేను అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళిమో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, హల్లెలూయా, హల్లెలూయా. సరే సరే సరే, నువ్వు ఇంతవరకు ప్రార్థన చేసావు కదా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు తప్పకుండా సంతానాన్ని ఇస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అనగానే ఆమెకి ఇక సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. ఏదన్నా సంతోషకరమైన మాట వింటే మన మనసు, మన ముఖం ఎట్టా వెలిగిపోతుందా లేదా? వెలిగిపోదా? నువ్వు అనుకోకుండా నీకు ఏదన్నా మంచి గిఫ్ట్ వచ్చింది అనుకో, ఓ పట్టు చీర వచ్చింది అనుకో, ఓ మంచి డ్రెస్ వచ్చింది అనుకో, ఎట్టుంటుంది నీ మొహం? చీర చూపిస్తావా లేదో, కానీ ఆ వెలుగు మాత్రం మనసులో నువ్వు అనుకున్న వస్తువు, ఊహించిన దానికన్నా మంచి వస్తువు దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, వెలిగిపోతూ ఉంటుంది మొహం. అలా అన్న చెప్పంగానే, అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళిమో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక నేను. విన్నారా? పాస్టర్ గారు చెప్పాను, నువ్వు వెళ్ళిపో, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పగానే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తన పనులలో తాను పడింది. ఆమె ఇంకా దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నది, నువ్వు కనుక నాకు మంచి కొడుకుని ఇచ్చినట్టయితే ఆయన క్షౌరపు కత్తి ఆయన తల మీద పెట్టకుండా నీ సేవకి ఇచ్చేస్తానని మొక్కుకున్నది దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిపోయింది. కొద్ది కాలానికి గర్భవతి అయింది. మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనకి సమూయేలు అనే పేరు పెట్టింది. దేవుడికి ఏలీ దగ్గరికి వచ్చేసింది. ఇగో నా కొడుకుని, దేవుడు ఇచ్చిన కొడుకుని 3 సంవత్సరాలు ఉంచుకుంది పాలు మరిచేదాకా. తర్వాత ఒక చిన్న అంగి కుట్టింది, ఆ బాబుకి వేసింది. అతన్ని తీసుకొని వచ్చి ఏలీకి ఇచ్చి నీ పరిచర్యకు ఉంచుకోమని చెప్పి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనమైతే అలా ఇస్తామా? ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? ప్రాణం ఒప్పదు. కానీ ఆమె దేవుడికి చేసుకున్న నిబంధన ప్రకారం ఇచ్చేసింది. హల్లెలూయా. ఎంతకు ముందేమో పిల్లలు లేరు 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 అని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మరి కొడుకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు 5 పిల్లలు పుట్టారు. ఎంతమంది? 5. 2 బిడ్డలు, 3 కొడుకులు. అసలే పిల్లలు లేరు, గొడ్రాళ్ళు అన్న ఆమెకి మళ్ళీ సమూయేలు తర్వాత, సమూయేలుని దేవుడి సేవకు సమర్పించిన తర్వాత 2 బిడ్డలు, 3 కొడుకులు. హల్లెలూయా. విన్నారా? అలా సమర్పించుకునేవాళ్ళు, అలా మనసంతా ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవుడి దగ్గర. కుమ్మరించుకోవాలి మనస్సు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మా సాక్ష్యం అందరికీ తెలుసు అనుకుంటా. మేము చాలా పూజలు చేసేదాన్ని, చాలా చేస్తే మా అయ్యగారు అప్పుల సమస్యతో దేవుడి దగ్గరికి వచ్చాం. మా అప్పుల సమస్యను బట్టి ఇక దేవుడిని అంగీకరించిన తర్వాత మా ఉన్న ఆస్తి మొత్తం దాదాపు 15 లక్షలు 16 లక్షల వరకు అప్పులు అయిపోయాయి. మా నగలన్నీ, మా ఆస్తి మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి నాకు. చిన్న పిల్లలు, 3 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల బాబు. ఆ రోజుల్లో మా అయ్యగారంటే నాకు చాలా కోపం ఉండేది. నా నగలన్నీ అమ్మేశారు. నన్ను అప్పుల వాళ్ళు షూరిటీ, నేనే అన్ని అప్పులు తీర్చాలి, వడ్డీలు కట్టాలా. మా అయ్యగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇలా అని నాకు చాలా కోపంగా ఉండేది. కనీసం తినడానికి భోజనంగా మా పిల్లలకి ఒక 5 బిస్కెట్ అడిగితే కూడా నేను 5 రూపాయల బిస్కెట్ కొనిపెట్టే స్థితిలో లేను ఆ రోజుల్లో. మా అయ్యగారు బైబిల్ కాలేజీ ట్రైనింగ్కి వెళ్ళారంటే సంవత్సరంన్నర తర్వాత మా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇక అందరూ కోప్పడ్డారు. మళ్ళీ మా అయ్యగారు ఏమీ మాట్లాడలేదు, కానీ నన్ను ధూళికట్టలో పరిచర్య చేయమన్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు ఒక 3 నెలలకి 4 నెలలకి ఒక పూట మా ఇంటికి వచ్చేవారు.
వచ్చినప్పుడు కూడా ఏం తిన్నారు, ఏం తాగారు, ఎట్లున్నారు అని అడిగేవాళ్ళు కాదు. ఆయన పని ఆయనే. తెల్లారంగానే వెళ్ళిపోయేవాళ్ళు. తెల్లారితే భయం, పగలుంటే భయం, ఎవరన్నా అప్పులోళ్ళు చూస్తే అడుగుతారన్న భయానికి చీకటి పడ్డాక వచ్చేవాళ్ళు, పొద్దున వెళ్ళేవాళ్ళు. ఇలా వచ్చినప్పుడల్లా కానీ అప్పుడు నాకు దేవుడు అంటే చాలా కోపంగా ఉండేది. ఇలా వచ్చినప్పుడల్లా దేవుడి గురించి చెప్తా ఉండేవాళ్ళు. ఒకసారి మాయగారు వచ్చేటప్పటికి నాకు చాలా బాధగా ఉంది. నాకు ఒక మంచి ఫ్రిడ్జ్ ఉండేది. మా అయ్యగారు అప్పుల బాధతో ఉన్నప్పుడు అప్పుల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నాకు మాట్లాడాలంటే భయం ఆ రోజుల్లో. మా అబ్బాయి 3 ఏళ్ల కొడుకు, చాలా ఆయాసం వచ్చేది, దమ్ము. వాడికి నెలకొకసారి హైదరాబాద్ తీసుకెళ్ళి మందులు తీసుకొచ్చేదాన్ని. ఆ మందులు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నాకు ఫ్రిడ్జ్ లేదు. మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళ ఇంట్లో మందులు పెట్టుకోమా కొద్దిగా అంటే 1 నెల పెట్టుకుంది. 2వ నెల నేను పెట్టుకోనని అన్నది. నాకు ఆమె పెట్టుకోనని అన్నాక నాకు చాలా షేమ్ అనిపించింది, సిగ్గు అనిపించింది, బాగా కోపం వచ్చింది, బాగా ఏడుపు వచ్చేసింది. అనుకోకుండా అమ్మాయి గారు సాయంత్రం వచ్చారు. ఎందుకంత బాధగా ఉన్నావన్నా. నేను నీ వల్లే, నువ్వు అన్నీ ఇలా అప్పులు చేసి వదిలిపెట్టి వెళ్ళావు. ఇక ఆమె ఫ్రిడ్జ్లో మందులు పెట్టుకోమంటే పెట్టుకొని అన్నది. నాకు ఎంత బాధ అనిపిస్తుందో అని మాయగారి మీద బాగా అరిచేశాను. మాయగారు ఏం మాట్లాడలేదు. నా కోపం అంతా పోయాక ఏమన్నారంటే, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, నువ్వు కనుక మనస్సంతా ఆయనకి ఇచ్చేసి, నువ్వు ఇంతకుముందు నువ్వు దేవతలకు ఎలా పూజించావో ఇప్పుడు ఈ దేవుడిని కూడా నీ మనసంతా ఇచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తారు అని చెప్పి హన్నా గురించి చెప్పాడు. హన్నా అనే ఒక స్త్రీ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆమెకి ఇట్లా పిల్లలు లేరు. ఎంత ఏడ్చిందో తెలుసా దేవుడి దగ్గరికి వచ్చి. అలా మొత్తుకున్నప్పుడు దేవుడు ఆమెకు సహాయం చేశాడు. మరి నువ్వు కూడా నీ మనస్సంతా ఆయనకి ఇచ్చేసి అడిగితే దేవుడు నీకు సహాయం చేయడా అన్నాడు. నువ్వు అలా అడుగు. బైబిల్ గ్రంథంలో అడుగుడి మీకు ఇయ్యబడుననే ఒక మంచి మాట ఉంటుంది. నువ్వు అలా అడిగి చూడు, దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇలా హల్లెలూయా అనాలని కూడా తెలియదు. సరే అనుకున్న తెల్లవారి మా అయ్యగారు చీకటి పడక ముందే వెళ్ళిపోయారు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మా అయ్యగారు అన్నారు, మనస్సంతా ఎత్తిపెట్టి అడగాలంట, అడిగితే ఇస్తాడంట అని నాకు గుర్తొచ్చి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పక్కన ఫర్నిచర్ షాప్ ఉంటే ఆ షాపులోకి వెళ్ళాను. ఇగో మా అయ్యగారు అంటారు, అయ్యా నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలన్నా. ఆయన అన్నాడు, 8,000 ఫ్రిడ్జ్ అమ్మా, 4,000 ఇస్తే ఫ్రిడ్జ్ ఇస్తాను. 4,000 నా దగ్గర ఉంటే నేను ఎందుకు అడుగుతా ఫ్రిడ్జ్ అని. మా అయ్యగారు ఏం చెప్పాడు, నువ్వంట మంచి దేవుడు అంట, మనసంతా ఎత్తిపెట్టి అడిగితే ఏదంటే అది ఇస్తాడంట. బైబిల్లోనంట అడుగుడి మీకు ఇయ్యబడుననే మాట ఉందంట. అప్పుడు నాకు ఆ మాట ఉందని తెలియదు. అందుకే నేను అడుగుతున్నా, ఇస్తే నేను నమ్ముకుంటా, లేకపోతే నేను నమ్ముకోను. మా అయ్యగారిని అయితే అసలు మా ఇంటికే రానియ్య. ఎందుకు? నేను నమ్ముకున్నాడు కాబట్టి అని. షాప్కి వెళ్ళి అడిగాను, ఫ్రిడ్జ్ ఇవ్వని అన్నాడు. 4,000 ఇస్తేనే ఫ్రిడ్జ్ ఇస్తా అన్నాడు. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ పని చేస్తాను. నేను అన్నా, ఇగో మా అయ్యగారు యేసుప్రభు అంట గొప్ప దేవుడు అంట, ఏమి ఇస్తే ఏం అడిగితే అది ఇస్తాడంట, కాకపోతే మనస్సంతా ఎత్తిపెట్టి అడగాలంట. ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పు, నేను నిన్ను ఎత్తిపెట్టి అడగలేదా? నువ్వే చెప్పు. నాకు ఇదంతా తెలీదు. ఫ్రిడ్జ్ ఇస్తే నిన్ను నమ్ముకుంటా, మా అయ్యగారిని మా ఇంటికి రానిస్తా. నువ్వు ఫ్రిడ్జ్ ఇవ్వలేదనుకో, నిన్ను నమ్ముకొని ప్రార్థన చేయని మా అయ్యగారిని కూడా మా ఇంటికి రానియ్యాయి వాటి నుంచి, నీ ఇష్టం అన్నా. ఆఫీస్కి వెళ్ళిపోయా కానీ నా మనసంతా ఫ్రిడ్జ్ మీదే. ఇస్తే నమ్ముతా, లేకపోతే లేదు. ఇస్తే నమ్ముతా, లేకపోతే లేదు. సాయంకాలం 5ంటికి ఇంటికి వచ్చేటప్పటికి 6ంటికి ఆఫీస్ నుంచి మా ఇంటి ముందు ఫ్రిడ్జ్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా గనక పిల్లల కోసం ఎలా దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టిందో, నేను కూడా దేవుడి దగ్గర ఖచ్చితంగా అంతకన్నా ఇంకెక్కువ అడిగాను నేను. ఆమె ఎట్లా ఏడ్చిందో తెలుసా అంటాడు మా అయ్యగారు. ఎట్లా ఏడ్చిందంట హన్నా? ముత్తుకున్నదంట, ఏడ్చిందంట, అసలు దుఃఖం ఆపలేదంట, ఎక్కి పడి ఏడ్చిందంట, ఆయనలో లీనమైపోయిందంట, ఈ లోకమే తెలియదంట. అంతలా దేవుళ్ళో ఒదిగిపోయి ప్రార్థన చేస్తేనంట అప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడంట. నేను కూడా ఆమెలాగానే చేశాను. ఫ్రిడ్జ్ ఇచ్చేసాడు.
హల్లెలూయా అంటలేరు. మళ్ళీ మా అయ్యగారు వచ్చాక ఎట్లా వచ్చింది అన్నాడు. మీరే చెప్పింది కదా మనస్సంతా ఎత్తిపెట్టి అడిగితే ఏది అడిగితే అది ఇస్తానని. నేను అలానే అడిగారు, నాకు ఇచ్చేశాడు అన్నాను. హల్లెలూయా. మరి ఫ్రిడ్జ్ ఇచ్చిన దేవుడు నువ్వు అన్నీ అడిగితే అట్లానే ఇస్తాడు కదా అన్నాడు. నాకు మంచిగా అనిపించింది ఈ మాట. అప్పటి నుంచి అన్నీ ఆయన్ని అడగడం మొదలుపెట్టావు. నేను అన్ని అడిగినవన్నీ ఆయన ఇవ్వడం నాకు మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా ఏదైనా అవసరత అక్కర ఉంటే వాళ్ళని వీళ్ళని అడగకండి, దేవుడి దగ్గరికి రండి. హన్నాలాగా మనసంతా కుమ్మరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మాత్రము మీ మనస్సు ఆయన మనస్సుతో, ఆయన మనస్సు అంటే మీ ఆయన మనస్సా? ఎవరి మనస్సు? దేవుడి మనస్సుతో మీ మనస్సు కలుపుకోండి, ఏడవండి, మొత్తుకోండి. తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి కొడుకునిచ్చా. సమూయేలు ప్రవక్త, అంత మంచి కొడుకునిచ్చాడు దేవుడు. మీకు ఇయ్యడా? మరి ఇవ్వడా? కాబట్టి ఏ సమస్య, కొడుకు ఒక్కటే సమస్య కాదు, ఏ సమస్య వచ్చినా కానీ హన్నాలాగా మనసంతా దేవుడు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. హన్నాకి ఇచ్చిన దేవుడు, హన్నా సమస్య తీసేసిన దేవుడు, నా సమస్య తీసిన దేవుడు మీ సమస్య కూడా తప్పకుండా తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు గొడ్రాలుగా అనుకున్న హన్నాకి సమూయేలుని గాక ఇంకా 5 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. నేను ఒక్క ఫ్రిడ్జ్ అడిగితే ఫ్రిడ్జ్తో పాటు ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ నాకు ఆయన ఇచ్చినయే. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన మీద ఆధారపడటం నేర్చుకుందాం. ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు, కృంగిపోతుంటే ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పే దేవుడు. నువ్వు ఏ సమస్యతో బాధపడ్డా ఆ సమస్యలో నుంచి నిన్ను ఆదరించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడన్న మాట జ్ఞాపకం తెచ్చుకొని మీ సమస్యల వల్ల కుంగిపోకండి, దేవుడి దగ్గరికి రండి. ఆదరించే దేవుడు మనకి ఆదరణకర్త అనే మన దేవుడికి పేరు. అవునా? అవునా? అంత గొప్ప దేవుడు మనకున్నా మనం ఎందుకు కుంగిపోవాలి? ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో, ప్రార్థన చేస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మంచి మాటలు ఉంటాయి. 11వ అధ్యాయం చదివేసాం మనం. దయచేసి హన్నాలాగా ప్రార్థన చేయడం మొదలు పెట్టుకుందాం మనం. అలా కనుక ప్రార్థన చేసినట్టయితే సమూయేలు 2వ అధ్యాయం చూడండి, 18వ వచనం చూస్తే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎరికోని ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో వచ్చినప్పుడు దాని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. హల్లెలూయా. ప్రతి సంవత్సరము బాలుడైన సమూయేలు ఒకటే చొక్కా అంట, నారతో గుట్టబడిన చొక్కా ఇచ్చి సమూయేలుని ఏలీకి చేతుల్లో పెట్టేసి, ఇక నువ్వు నా కొడుకుతోటి నీ పరిచర్య చేయించుకోమని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ పరిచర్య చేయటం ప్రారంభించాడు సమూయేలు. ఏటైట ప్రతి సంవత్సరం తన భర్తతో వచ్చి హన్నా అక్కడ ముక్కుబడి తీర్చుకునే ఉండేది. అప్పుడు వచ్చినప్పుడల్లా కొడుకుని చూసి వెళ్ళిపోయేది. మీకు గనక మనకి గనక అలాంటి కొడుకుని ఇస్తే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 21:3 చూసినట్టయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. విన్నారా? ఆయన అంటతో అంటే మనం కాపురం చేయాలంట. భార్య గనక భర్తతో గనక ఎలా కాపురం చేస్తుందనంట, మనం గనక ఆయనతో కాపురం చేస్తానంట మనం ఆయన ప్రజలమైపోతాము. ఆయనతో కాపురం చేస్తాం కాబట్టి ఆయనే మన దేవుడు, ఆయనే మన దేవుడు కాబట్టి దేవుడిగా మనల్ని విడిచిపెట్టనే పెట్టాడు. మీరు ఎవరితో కాపురం చేస్తారు? మీ భర్తతోటేనా? అవునా? మా పాస్టర్ గారు ఉన్నారు కదా, మా పాస్టర్ గారు అన్నారు, దేవుడిని నమ్ముకున్న కొత్తల్లో
ఎప్పుడు ఇంట్లోకి అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని అడిగితే 3.5 సంవత్సరాల తర్వాత దాకా కూడా దేవుడు మా పాస్టర్ గారిని ఏమీ దీవించను, ఎందులో కూడా కానుకలు కూడా అప్పుడంట కానుకలంట నెలకి 150 రూపాయలు వచ్చాయంట. ఎంత? 100 రూపాయలు సర్కిల్ కిరాయి అంట, 50 రూపాయలు ఉంచుకొని అప్పుడప్పుడు ఆకలి అయినప్పుడు కొంచెం ఛాయ్ తాగేవారంట. ఛాయ్ కోసమే ఆ డబ్బులు వాడేవాడంట. 100 రూపాయలు సైకిల్ కిరాయి పెట్టి ఆ ఉన్న ఊళ్ళన్నీ సువాత పెట్టేవాళ్ళంట. ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా అడిగితే నా దగ్గర లేవు 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 అని ఒక 2-3 సార్లు మేము ఇలా మాట్లాడుకున్నాక మళ్ళీ మందమరి మా ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు, ఇగో భర్త లేనివాడి, నిన్ను సృజించిన వాడే నీ భర్త అంట, భర్త లేనివాడికంట ఆయనే భర్త అంట, చూడు ఈ లోకరీతిగా మన ఇద్దరికి పెళ్ళయింది కానీ నేను నీకేమన్నా ఇస్తున్నానా అన్నాడు. నువ్వు ఎన్ని అడిగావు, నేను నీకు ఇస్తున్నానా అన్నాడు. అవును నేను అన్నీ అడిగాను కానీ మీరు నాకేమి ఇవ్వడం లేదు. ఇవ్వడమా? ఉన్నాయన్నీ తీసుకున్నారు అంటే ఆయన అన్నాడు, నిన్ను సృజించిన వాడే నీ భర్త అయి ఉన్నాడని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నేను నీకు డూప్లికేట్ భర్తని. మా అయ్యగారంట నాకంట డూప్లికేట్ భర్త అంట. నిన్ను సృజించిన వాడే నీ భర్త ఉన్నదని బైబిల్లో ఉన్నది, నువ్వు ఈ రోజు నుంచి ఆయన్ని భర్తగా చేసుకో అన్నాడు. ఆయనతోటే కాపురం చేయి, ఆయనతోటే కలిసి ఉండు. ఏషియా 54. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నాకు ఈ వాచనం గుర్తులేదు కాబట్టి అని కరెక్ట్ ఇదే చెప్పారు మాయ గారు. నాకు బైబిల్ అప్పుడు తెలియదు కాబట్టి ఇదంతా అర్థమైనట్టు చెప్పాడు. ఇగో నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు కదా, ఆయనే కదా నిన్ను సృష్టించాడు. వినిపిస్తుందా? ఈ రోజు నుంచి నీకు ఆయనే భర్త. ఆయన ఎవరంటారు తెలుసా? ఇదంతా నాకు చెప్పారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఈ లోకానికి అంతటికి సర్వలోకం అని ఆయనకే పేరు. ఈ రోజు నుంచి నీ భర్త నువ్వు ఆయనే, నేను నీ భర్త డూప్లికేట్ భర్తని, నువ్వు ఆయనతోటే కాపురం చేయమన్నారు. హల్లెలూయా. భర్త అన్నవాడు అన్నీ భరించేవాడు కాదు, నువ్వు అన్నీ అడుగు నీకు అన్నీ ఇస్తాడన్నాడు. నాకు ఈ మాట బాగా నచ్చింది. ఏది అడిగినా లేదు 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 లేదు, అన్నిటికీ లేదు లేదు లేదని ఇంకెప్పుడు వస్తాయి మరి మనకి? నేను అడిగా, ఫ్రిడ్జ్ ఇచ్చాడు, మరి అన్నీ ఇయ్యడా? నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, నిజంగానే ఆయనని కనుక నాకు భర్తగా చేసుకుంటే అన్నీ ఇస్తాడని. ఫ్రిడ్జ్ ఇచ్చేసాడు కదా, నాకు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ఆయన్నే నా భర్త, ఆయన్నే అన్ని అడగడం మొదలుపెట్టా. హల్లెలూయా హల్లెలూయా. నేను ఏది అడిగితే అది నాకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏదన్నా అడుగు. మరి మీలాగా నేను మోకాళ్ళ మీద ఉండేదాన్ని కాదు, బైబుల్ తెలియదు, ప్రార్థన తెలియదు, ఏమీ తెలియదు, నడుస్తూ అడిగేదాన్ని. ఇక ఇవాళ పిల్లలు పొద్దున్నే సీట్ అడిగారు, నీకు తెలుసా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సీటు కావాలి, ఎవరో ఒకళ్ళు స్వీట్ ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఏమని చెప్పాలి నా దేవుడితో? ఆయన నాకు మంచి ఫ్రెండు. రాత్రిపూట పిల్లలు ఇద్దరే, నేనే. నిద్ర పట్టేది కాదు, భయం వేసేది, ఎవరొచ్చి తలుపు కొడతారా. చిన్న ఇల్లు కిరాయికి తీసుకుంటే పిల్లలు మంచంలో పడుకుంటే వాళ్ళని చూసుకుంటూ అట్లా గోడకు కూర్చునేదాన్ని, 2 కాళ్ళు జాపేదాన్ని. నాకు అస్సలు నిద్ర రావడం లేదు, నువ్వు వచ్చి నా పక్కన కూర్చోనేదాన్ని. హల్లెలూయా. ఒక మనిషి వచ్చి నా పక్కన కూర్చున్న ఫీలింగ్ నాకు అలా అనిపించింది. నాకు ఎంత ధైర్యం వచ్చేదో. హల్లెలూయా హల్లెలూయా. ఆఫీస్కి లేట్ అయితే, నీకు తెలుసా ఆఫీస్కి ఎందుకు లేట్ అయిందో? నీకు తెలుసు కదా. మా ఆఫీసర్ తిడతాడు, నేను ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి నా సీట్లో కూర్చునేదాకా మా సార్ రావద్దు, వస్తే బాగుండదు. ఎవరిని? యేసయ్యని. వచ్చేవాడు కాదు, నేను వెళ్ళి సంతకం పెట్టాక హాయిగా కూర్చున్నాక సార్ వచ్చేవాడు. హల్లెలూయా. బస్సు ఎక్కితే ఆఫీస్ టైంలో బస్సులో అంతా జనాలే. పని చేసి అలసిపోయేదాన్ని. చాకలి పని నేనే, ఇల్లు పని మనిషిని నేనే, అన్నీ నేనే. మరి పైసలు లేవు పని మనిషిని పెట్టుకోవడానికి.
అబ్బా పని చేసి చేసి అలసిపోయా, కాళ్ళు గుంజుతున్నాయి, ఒక సీట్ ఇప్పించవా? మనసులోనే పక్కన వాళ్ళు లేచి సీట్ ఇచ్చే కూర్చోమ్మా అనేవాళ్ళు. ఏమని చెప్పాలి తెలుసా? ఇంకా ఆ భర్త కన్నా ఈ భర్తే నయం. మీరు కూడా ఆయన్నే భర్తగా అనుకోండి, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఒక ఇయ్యడమేనా మనల్ని విమోచించే దేవుడు? నీకొక్కడికైనా దేవుడు? సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ లోకానికి అంతటికీ ఆయనే దేవుడు, నాకు ఆయనే దేవుడు, నాకు ఆయనే సర్వస్వం, ఆయనే నా భర్త. నేను అడగడం మొదలుపెట్టా, ఆయనతోటే కాపురం చేయబోవడం మొదలుపెట్టా. ఇక నాకు ఆయన దేవుడు అయిపోయాడు, ఆయన నాకు తోడున్నాడు. ఆయనతో కాపురం చేస్తున్నాను కాబట్టి, ఆయన్నే మా ఆయనగా చేసుకున్నాను కాబట్టి, ఆయనతో కలిసి మెలిసి ఉంటున్నాను కాబట్టి ఆయన నా దేవుడు అయిపోయాడు. ఆయన నా దేవుడు అయిపోయాడు కాబట్టి నేను అడిగినవన్నీ ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నేను అడుగుతున్నా ఆయన ఇస్తున్నాడు, నేను అడుగుతున్నా నేను ఇస్తున్నాడు, ఆయన అడుగుతున్నా ఇస్తున్నాడు. నాకున్నవన్నీ ఈరోజు ఆయన ఇచ్చినయే. పొరపాటున ఏమన్నా అడిగితే మైగారు అంటారు, నీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, వాళ్ళని అడుక్కో అంటాడు. ఎప్పుడన్నా తప్పిదారిపోయేదన్నా అంటే నాకు మళ్ళీ గుర్తొస్తుంది, అవును కదా, అడగంగానే ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు ఈయనని ఎందుకు అడగడం? మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఆయన్నే అడుగుతాం. ఇంత మంచి దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఏడవ కన్నే దేవుడు. ఎవరైనా ఉన్నారా అట్లా? మీ భర్త కూడా మనల్ని ఓదార్చరు, అయినా కానీ మీరు దేవుడి దగ్గరికి రావడం లేదు, ఆయనతో కాపురం ఉండడం లేదు, ఆయన మీకు భర్తగా చేసుకోవటం లేదు. ఈ రోజు నుంచి చేసుకుంటారా? మరి చేసుకుంటారా? అడిగి చూడు, ఒక్కరోజు చూడండి, ఒక్కరోజు ఆయనతో కాపురం చేయండి, ఒక్కరోజు ఆయనే మీ ఆయన అనుకోండి. మీకు అనిపిస్తే నడవండి, లేకపోతే వదిలేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 147 కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. నువ్వు కనుక ఆదరణకర్త మనకి తోడున్నాడు కాబట్టి ఆయనని కనుక నువ్వు ఆదరణకర్తగా, నీ భర్తగా, నీకు ఆదరించేవాడుగా కనుక నువ్వు కనుక ఒప్పుకుంటే ఇక మన ఇళ్లలో అంత నెమ్మది సమాధానమే. హల్లెలూయా. ఆయనతోటే మనం కాపురం చేస్తాం కాబట్టి, ఆయనే మన ఆయన కాబట్టి ఇక ఆయన ఉంటే మనకి తోడుంటుందా? ఇక్కడ ఎంతమంది దేవుడు తానే వారి దేవుడు అయ్యిండి వారికి తోడయ్యిండును. ఆయన మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తోడుకుంటే విషయంలో నిన్న కుదవ ఉంటుందా? కాబట్టి దయచేసి ఆయన మీకు తోడు ఉండాలంటే మాత్రము మీరు ఆయన సన్నిధిలో హన్నాలాగా మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఆయన కనుక మనకి తోడుగా ఉంటే అంత నెమ్మది సంతోషమే, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. మంచి గోధుమలంట, మంచి వాక్యంతో మనల్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. వాక్యం కనుక విని వాక్యానికి కనుక లోబడ్డావు అనుకో, మంచి వాక్యం వచ్చింది అనుకో, మీకు ఎంత సంతోషంగా ఉంటుంది, ఉండదా? అబ్బా ఇవాళ నాకు మంచి వాక్యం వచ్చింది, మంచి వాక్యం వచ్చింది. మంచి వాక్యంతో, మంచి భోజనంతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. గోధుమలు అంటే వాక్యం, భోజనం అంటే వాక్యం. నువ్వు అనుకున్న మాట. 3 రోజుల మీటింగ్లకు ఎందుకు వచ్చారు మీరు? మంచి భోజనం తినటానికేనా? అక్కడేమో అమ్మగారేమో శారీరకంగా కావాల్సిన భోజనం మంచిగా పెడుతుంది వేడివేడిగా, ఇక్కడేమో ఆత్మీయతకు కావలసిన ఆహారాన్ని అక్కడి నుంచి బొంబాయి నుంచి పాస్టర్ గారు వచ్చారు మీకోసం. ఈ భోజనం ఆ భోజనం, 2 భోజనాలు. 2 భోజనాలు తిన్నాక మీరు ఎట్లుండాలి మరి? ఆయనకి ఇష్టంగా ఉండాలా లేదా? ఆదరింపబడే వాళ్ళలాగా ఉండాలా లేదా? హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే. ఆయన దగ్గరికి వస్తే అంత నెమ్మది, సంతోషం, సమాధానమే. మంచి వాక్యమే. మంచి వాక్యాన్ని వినండి, మనసు ఎంత తృప్తిగా ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మంచిగా చెప్పలేదనుకో ఏమంటారు? ఇక్కడ వినకుండా మీరు ఇంకెక్కడికన్నా ఈరోజు వెళ్ళి వాక్యం విన్నారనుకో మీకు ఎట్లా అనిపిస్తుంది? మా మందిరంలో మా అమ్మగారే మంచి వాక్యం చెప్తారు, ఇక్కడికి వస్తే విన్నట్టు లేదు, మంచిగా అనిపిస్తలేదు అని అంటారా? ఎప్పుడన్నా ఎక్కడికన్నా పోయి విన్నారా? అట్లా అనిపిస్తుంది. మంచి వాక్యాన్ని బోధించే మంచి పాస్టర్ గారు మీకు దొరికారు కాబట్టి దయచేసి వాక్యం వినండి, లోబడండి,
మీ ఇంట్లో అంతా నెమ్మది సమాధానమే. హల్లెలూయా. నేను సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదంటాడు దేవుడు. విన్నారా? మనం నమ్మిన దేవుడు, అంగీకరించిన దేవుడు, మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే సమాధానానికి కర్త, అల్లరికి కర్త కానే కాదు. కాబట్టి దయచేసి సమాధానాన్ని ఇచ్చే దేవుడు మనకి తోడున్నాడు. కాబట్టి దయచేసి మనం ఏ విషయంలో కూడా బాధపడొద్దు. సమస్య రాగానే హన్నాలాగా రావాలా, మోకరించాలా, ఏడవాలా, మొత్తుకోవాలా, ప్రార్థన చేయాలా. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. హల్లెలూయా. సామెతలు 31:25 చూసినట్టయితే, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిబ్బరముగా ఉండను. నడికట్లను వర్తకులకు అమ్మును. ఆమెంట సత్యం. దేవుడు ఎలా చెప్తే అలానే వాక్యానికి లోబడి నడుస్తుందంట. ఎవరైతే వాక్యానికి లోబడి నీతిగా న్యాయంగా నడుస్తారో వాళ్ళకి బలం ఇస్తాడంట దేవుడు, ఘనత కూడా ఇస్తాడంట. హల్లెలూయా. ఇక దేవుడు చెప్పినట్టు నడిస్తే ఈరోజు మా అయ్యగారికి ఘనత రాలేదా? మోజేసింగ్ అయ్యగారికి ఘనత రాలేదా? ఇక్కడ ఉన్న అమ్మగారికి ఘనత రాలేదా? మీ అమ్మగారి పరిస్థితి తెలుసా మీకు? ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేనో దేవుడు ఈరోజు ఎంత మంచి స్థితిలో ఉంచాడు. మేము కూడా అలాంటి స్థితే. ఈరోజు మమ్మల్ని దేవుడు గొప్ప చేశాడా లేదా? ఆయన అంగీకరిస్తేనంట, ఆయన మార్గంలో నడిస్తేనంట బలం అంట, ఘనత అంట. ఎవరన్నా ఎక్కడన్నా దొరుకుద్దా బలము, ఘనత? గొప్ప పేరంట. మైగారు అన్నాడు, నువ్వు దేవుడిని నమ్ముకోవా, దేవుడిని నమ్ముకోవాడిని. నమ్ముకుంటాలే, చూస్తాలే, నమ్ముకుంటాలే అంటే, ఆమె పెనిమిటిగా నీ వద్ద పేరెన్నిక గలవాడయిండును. నీ భర్తనంట దేవుడంట ఊళ్ళోకి రాగానే ఆమోస్ గారు ఎవరంట అందరికీ తెలుసట. అంత గొప్పతనం ఇస్తాడంట, నువ్వు నమ్ముకోవా అన్నాడు. హల్లెలూయా. నేను చూద్దామన్నా. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. నువ్వంట దేవుడిని నమ్ముకుంటేనంట నన్నంట, మైగారినంట పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చుండే అంత ఘనత ఇస్తాడంట. అబ్బా నమ్ముకోవా అన్నారు. చూస్తా, నమ్ముకుంటా. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటేనంట, ఆయన మార్గంలో నడిస్తేనంట బలానికి బలము, ఘనతకి ఘనత. ఇక మనకి రాబోయే కాలంలో రేపు ఏం జరుగుద్దో అన్న చింత ఉండదు. ఎందుకు? మనం దేవుడిని అంగీకరించాం, ఆయన మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి, మనం ప్రార్థన చేస్తాం కాబట్టి, మన ప్రతి అవసరత అక్కడ ఆయన తీరుస్తాడు కాబట్టి ఇంకా చింత ఎందుకు? రేపు ఏం జరుగుద్దో అన్న చింత లేనే లేదు. కరోనా అప్పుడు అందరు బాధపడ్డారా? పడలేదా? కరోనా వచ్చింది, పైసలన్నీ దొరకవు, కరువు వచ్చేసింది, ఎట్లా బతుకుతారో ఏమో, ఎట్లేందో నేను అందరూ చాలా దిగులు, బాధ. అవునా? మేమైతే కరోనాలలో మామూలు రోజుల కన్నా కరోనాలోనే దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏ లోటు అన్నదే లేదు. ఎవ్వరు ధాన్యానికి ధాన్యం, కూరగాయలకి కూరగాయలు అంటారు. అయ్యగారు కరోనా వచ్చింది కదా అయ్యగారు, బయటికి వెళ్ళొద్దు కదా అయ్యగారు, మా తోటలో పండాయి అయ్యగారు, ఇగో క్యాబేజీ, టమాటాలు, కూరగాయలు తీసుకో. 2-3 రోజులకోసారి సంచి నిండా కూరగాయలు. అసలు సమృద్ధి మామూలు రోజుల్లో కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా దేవుడు దీవించాడు. కాబట్టి రేపేం జరుగుద్దో అని బాధపడకండి, రేపటి గురించి చింతించకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకు ఘనత ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, ఆయన నాకు తోడున్నాడు, రేపేం జరిగితే అదే జరగని అని నిశ్చింతగా ఉండండి. మీ భారం అంతా ఆయన మీదేయండి. దేవుడు తప్పకుండా మనల్ని సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, అంతే. చూడండి, కీర్తన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే మంచి మాట ఉంటుంది. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, కాబట్టి నీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. హల్లెలూయా. ఏదన్నా సమస్య కోసం కనుక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చేస్తాడో లేదో అన్న అనుమానం పెట్టుకోకుండా ఆయన మీద నమ్మకం పెట్టి, నేను అంగీకరించిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఈరోజు కాకపోతే రేపైనా కానీ దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ, మొత్తం భారమంతా ఆయన మీద వేసి ఎదురు చూడండి.
దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈ దేవుడిని నమ్ముకున్నప్పుడు అనుకున్నాము, మై గారు అన్నారు, నేను ఈ దేవుడిని నమ్ముకున్నా కదా, తిండి బట్ట వెళ్తే చాలు. ఏం వెళ్ళాలంట? తిండి చాలు, అంతకన్నా ఎక్కువ వద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. తిండి బట్టేనా? మరి ఈరోజు ఎన్ని ఇచ్చాడు దేవుడు మాకు? ఇవ్వలేదా? నాకు ఇచ్చినట్టు మీకు అందరికి కూడా ఇస్తాడు. కాకపోతే సంపూర్ణ నిరీక్షణ, ప్రార్థన చేయాలా, కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేయాలా, అనుదినం నా గడప యొద్ద కనిపెట్టు. రోజు ఆయన పొద్దున లేవంగానే ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవా, మరి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి అని ఆయన చెప్పినట్టు ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని ఆయన చెప్పినట్టు, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆయన మాటలు కనుక చెప్పారనుకో, ఆయన చిత్త ప్రకారం కనుక నడిచారనుకో, దేవుడు మనకి ఏ విషయంలో లోటు అన్నది చేయడు. నడుస్తాం మరి అలా బలము ఘనత అంట. ఇక రేపేం జరుగుతుందో అన్నది ఆలోచన పెట్టుకొని మంచి దేవుడు ఉన్నాడు అంతే. మైగారు అయితే ఏ విషయంలో కూడా ఆలోచించనే దేవుడు ఉన్నాడు చూసుకు, ఎంత పెద్ద సమస్య రాని తొణకడు బెణకడు. దేవుడు ఉన్నాడు, దేవుడి చిత్త ప్రకారం చేద్దామంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తాము. ఎంత పెద్ద సమస్యలోనైనా కానీ కదలకుండా నిర్భయంగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అలాంటి ఘనత వద్దా మరి? అలా భయం లేకుండా మీరు కూడా ఉండాలా లేదా? ఆయన మీద ఆధారపడినప్పుడే, ఆయన దగ్గర కనిపెట్టుకున్నప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది. కాబట్టి హన్నాలాగా ఆయన దగ్గర మొరపెట్టి కనిపెట్టుకునే వారిగా ఉందాం. ఆయన దగ్గర కనిపెట్టుకున్న వాళ్ళకి దేవుడు సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. తప్పకుండా ప్రార్థన వింటాడు, సహాయం కూడా చేస్తాడు. హల్లెలూయా. మత్తయి 5:16 చూసినట్టయితే, మనుషుడు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, అన్ని జనులకి మనకి తేడా ఉన్నది కాబట్టి, మరి మనుషులు దేవుణ్ణి నమ్ముకున్నాం మనం చూసాడు, మనం అంటే అన్ని మంచి పనులే చేయాలంట. ఏం చేయాలంట? అన్నీ ఏం మంచి పనులు చేయాలి అంటే, కీర్తన 92 కీర్తన చూడండి. 92 కీర్తన 1-2 వచనాలు చూసినట్టయితే, ఈ లోకంలో మంచి పని, ఈ లోకంలో చేయదగిన మంచి పని ఏంటి అంటే ఒకటేనంట, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించటం మంచిది. మన సత్క్రియలు అంటే రోజు ఈ లోకంలో మంచి పని ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించటమేనంట. హల్లెలూయా. ఆయన్ని కీర్తించటమేనంట. స్తుతించాలంట, కీర్తించాలంట. ఆయన గురించి ఈరోజు దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలంట, గణపరిచే వారిలాగా అబ్బా దేవుడు నువ్వు దొరకబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. నేనైతే అంటాను, పొద్దున్న లేవగానే అబ్బా నువ్వు దొరకబట్టే నేను ఈరోజు ఉన్నాను, అబ్బా ఇంకొక రోజు జీవించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. చెప్పారు? ఎంతమంది చెప్పారు ఈరోజు? చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? నీకు నువ్వే బ్రతికావా? దేవుడు కృపిస్తే బ్రతికావా ఈరోజు? నేనైతే చెప్తాను, అబ్బా నీవు దయదలచబట్టే ఇంకొక రోజు నేను జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను అని లేవంగానే చెప్పి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి. ఆయన ఈ రోజు చూడలేని వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత. మనకైతే దేవుడు దొరికాడు కాబట్టి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఇంకా ఆయన సజీవుల లెక్కలో మనల్ని నడిపించి ఈరోజు ఈ మీటింగ్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మంచి భోజనం ఇచ్చి ఆయన వాక్యాన్ని వినడానికి ఇచ్చిన కృపను బట్టి మరి ఆయనకి ఎంత స్తుతులు చెప్పాలి? రేపటి నుంచి చెప్తారా? ఏం చెప్తారు? అబ్బా లేవంగానే అబ్బా ఇంకొక రోజు జీవించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పిన తర్వాతే మళ్ళీ మన పనుల్లోకి వెళ్ళాలి. మనుషులని సత్క్రియలను చూచి, మనుషులంట మన సత్క్రియల్ని చూసి అంట, దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులను నన్ను చూసి అంట, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు
వాని ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. మనమంట అందరికీ సహాయం చేసేవాళ్ళలాగా, మంచి పనులు చేసేవారిలాగా, ఆదరించే వాళ్ళలాగా, ఓదార్చే వాళ్ళలాగా, బలపరిచే వాళ్ళలాగా ఉండాలంట. మనల్ని అలా కనుక మనం చేసినట్టేనంట మనల్ని చూసి అబ్బా వీళ్ళు ఎంత మంచోళ్ళు, వీళ్ళు కాదు మంచోళ్ళు కానీ వీళ్ళని ఇలా చేసిన దేవుడే అని మన దేవుడిని వాళ్ళు స్తుతిస్తారంట. హల్లెలూయా. షీబా దేశపు రాణి వచ్చింది, సొలొమోన్ని చూసి ఏమన్నా చెప్పు. ఆయన్ని పొగిడిందా? ఎవరిని పొగిడింది? నిన్ను ఈ స్థితిలో ఉంచిన నీ దేవుడు మహిమపరచుడు, నీ దేవుడే గొప్ప దేవుడు. ఆమెను పొగడలేదు, దేవుణ్ణే పొగిడింది. అందుకే మనల్ని చూసి మన దేవుణ్ణి పొగిడే వాళ్ళలాగా మన వెలుగు లోకంలో ప్రకాశింపేటట్టు ఉండాలంట. అన్నీ మంచి పనులే, విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, గుణుక్కోవద్దు, అన్నీ మంచి పనులే చేయాలంట దేవుణ్ణి నమ్ముకున్నాం. మీరు కనుక ఇక్కడ వాక్యం విని 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 ఇంటికి వెళ్ళాక అరిచారనుకో, మిమ్మల్ని చూసి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఇప్పటిదాకా పోయి వచ్చినావు కదా చర్చికి, ఏం చెప్పిండ్రు? గిట్లనే కొట్లాడమని చెప్పిండ్రా? అవునా? మీ పాస్టమ్మ మీకు ఇదే చెప్పిందా? కొట్లాడమని చెప్పిందా అని అనరా? అక్కడ పాస్టమ్మకి మాటే, దేవుడికి మాటే, మాకు మాటే. దేవుడేమో మీ మంచి పనులు చూసి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడిని మహిమపరచాలని దేవుడు ఆశపడుతుంటే, మీరేమో మనమేమో ఆయనకు అవమానం తెచ్చేటట్టే ప్రవర్తిస్తున్నాం. దయచేసి అలా క్రైస్తవులంటే చూడంగానే క్రైస్తవులని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గరికి సంఘానికి ఒక వ్యక్తి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడంట. వస్తే ప్రార్థన చేశారంట. మయ్యగారు నేనున్నాను. మయ్యగారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మీకు ఇక మాట్లాడుకున్నారు. అయ్యా మీరు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చారంటే, నేను మొన్నే వచ్చాను. ఏంటంటే మరి దేవుడిని నమ్ముకున్నావంటే, నువ్వు దుబాయ్లోనే దేవుడిని నమ్ముకున్నా అన్నాడు. నన్ను పోయినప్పుడు ఇక్కడి నుంచి పోయేటప్పుడు దేవుడిని నమ్ముకోలేదు కదా. నమ్ముకోలేదయ్యా. అప్పుడు నాకు దేవుడు తెలియదు. నేను దుబాయ్లో ఒక రూములో ఒక 5-6 ఉన్నాము. 5-6 ఉంటే ఒకరోజు మా రూమ్లో ఉన్న ఆయన ఏం చేశాడు, నన్ను అయ్యా బజార్కి పోతాను రా అన్నాడు. నన్ను బజార్కి తీసుకెళ్ళాడు. నాకు మంచి సఫారీ సూటు, డ్రెస్సు, దస్తీ, షూసు అన్నీ కొనిచ్చాడు. పైసలు ఆయనే కట్టిండు. నాకు ఎంత సంతోషం అనిపించిందో అనుకున్నాడు. సరే మంచిది అన్నాను. తర్వాత ఒకరోజు ఎందుకో నాకు చికెన్ తినబుద్ధి అయింది. అప్పటికే చికెన్ తినక చాలా రోజులైంది. తిందామంటే పైసలు లేవు. నాకు బట్టలు పట్టించిన దోస్త్ ఏమన్నాడు, రా బయటికి వెళ్ళొద్దాం అన్నాడు. సెలవు అన్నాడు. ఇద్దరం మంచి హోటల్కి వెళ్ళాము. మంచి బిర్యానీ తినిపించాడు. అబ్బా నేను అట్లాంటి భోజనం చేయలేదు అన్నాడు. సరే అన్నారు. మరి నువ్వు దేవుడిని ఎట్లా నమ్ముకున్నావో చెప్పమంటే, నువ్వు ఇదంతా చెప్తున్నావు ఎందుకు అన్నాడు. అదే చెప్తున్నాయి గారు నేను అడగకముందే బట్టలు కొని ఇచ్చాడు. నేను ఊహించిన అసలు జీవితంలో నాకు నేను సంపాదించుకుంటే నేను అంత మంచి బట్టలు వేసుకుంటానో లేదో, అంత మంచి బట్టలు, అంత మంచి బూట్లు నేను ఇట్లా అనుకున్న హోటల్కి తీసుకెళ్ళి ఎంత పెద్ద హోటల్లో భోజనం పెట్టించాడో, కడుపు నిండా తినిపించాడు. ఆయన క్రైస్తవుడంట. నేను అడగకముందే ఆయన ఆ ప్రేమను చూపిస్తే, అబ్బా ఈయన క్రైస్తవుడు అయ్యుండి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, నేను క్రైస్తవుడిగా మారితే ఇంకా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తాడో అని అనుకొని నేను దేవుడిని నమ్ముకున్నా అన్నాడు. హల్లెలూయా అంటలేరు. అర్థం కాలేదా? బట్టలు కొనిస్తే, భోజనం పెట్టిస్తే ఆ ప్రేమ భరించలేక ఆయన దేవుణ్ణి అంగీకరించాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరూ ఇలాగే ఉంటారు, నేను కూడా అలానే ఉందామని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అంగీకరించిన మనం అందరం కూడా అలా కనపడాలంట. మీ వెలుగు ప్రకాశింపజేయుడి, మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి మన దేవుడికి మహిమ రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ సత్క్రియలు అన్నీ మంచి పనులే చేయాలంట. విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, గుణుక్కోవద్దు. ఎవరైనా సహాయం అడిగితే చెయ్యాలి. మేలు చేయగలిగి ఉండి కూడా చేయకపోవటం కూడా పాపమే. బైబిల్ చదవకపోవటం కూడా పాపమే. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. అడుగువాడి నుంచి ముఖం తిప్పుకోవటం కూడా పాపమే. కాబట్టి దయచేసి సత్క్రియలను చేద్దాం, దేవుడికి మహిమకరంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.
ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించగలను. విన్నారా? తల్లైనా ఈ లోకంలో మనల్ని ఆదరిస్తుందో లేదో కానీ ఆదరించే దేవుడు, ఆదరణకర్త అనే పేరు ఆయనకి. ఆయన తప్ప మనల్ని ఈ లోకంలో ఆదరించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఒక ఆయన సన్నిధిలో, మందిరంలో తప్ప మనకి ఎక్కడ కూడా నెమ్మది రానే లేదు. కాబట్టి దయచేసి మనం ఆయనలాగా ఆదరింపబడేలాగా ఉందా? మనం అందరినీ ఆదరించే వాళ్ళలాగా ఉందా? భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి. విన్నారా? మనం గనక దేవుడితోటి ఆదరింపబడే వాళ్ళలాగా ఉంటే, మనం గనక దేవుడి చేత ఆశీర్వదింపబడే వాళ్ళలాగా ఉంటే, ఈ లోకంలో అందరూ మనల్ని చూసి భయపడతారు. అమ్మో, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఎంత గొప్ప చేశాడో అని మనల్ని చూసి భయపడే వారిలాగా దేవుడు మనల్ని చేస్తాడు. అంతేకాదు కానీ హన్నా అయితే పిల్లలు లేనప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు, భర్తకి కూడా చెప్పలేదు తన సమస్య. నోరిప్పలేదు, భర్తకి చెప్పలేదు, పాస్టర్కి చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. ఆమె మనసంతా దేవుడు ముందు కుమ్మరించింది, ఏడ్చింది. దేవుడు ఆమెకు సహాయం చేశాడు. మరి నువ్వైతే మనం కూడా హన్నాలాగా మన సమస్య ఎవ్వరికీ చెప్పొద్దు, దేవుడికే చెప్పుకోవాలి. ఆ దేవుడి సన్నిధిలోనే మన మనస్సంతా కుమ్మరించుకోవాలి, ప్రార్థన చేయాలి. మన దేవుడు పక్షపాతి కానే కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నట్టు, ఆయన దగ్గర నాకు మొరపెట్టుడు నేను మీకు ఉత్తరం ఇచ్చేది అన్నట్టు, యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నాకు సహాయము చేయమని అన్నట్టు యెహోవా వలననే మనకు సహాయం దొరుకును. ఆయన తప్ప మనకి ఈ లోకంలో ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి దయచేసి సమస్య రాగానే, ఇరుకు రాగానే ఆయన సన్నిధికి వద్దాం, మరి ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదా. ఈ రోజు నుంచి నువ్వే నాకు ఆదరణకర్త. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో నన్ను ఆదరించేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. నేను ఈ రోజు నుంచి హన్నాలాగా ప్రార్థన చేస్తా. ఇగో హన్నాలాగా నా మనసంతా ఆయన ముందు కుమ్మరించి, నా మనసంతా ఎత్తి నేను ప్రార్థన చేస్తా. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను.